బ్రేకింగ్ న్యూస్ ఈడీ అధికారులతో ముగిసిన రమ్యారావు సమావేశం. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఫిర్యాదు ఆధారాలను ఈడీ అధికారులకు ఇచ్చారు రమ్యారావు. ఈడీ అధికారులతో రమ్యారావు సమావేశం ప్రస్తుతం ముగిసినట్లు కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఫిర్యాదు ఆధారాలను ఈడీకి ఆమె సబ్మిట్ చేసినట్లు కూడా ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. అయితే బీఆర్ఎస్ మాజీ అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా మాజీ ఎంపీ సంతోష్ రావుపై రమ్యారావు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారాలన్నీ కూడా ఆమె ఈడీ అధికారులకు సబ్మిట్ చేసి వచ్చిన విజువల్స్ ను కూడా ప్రస్తుతం మీడియాకి చూపిస్తున్న విజువల్స్ ను కూడా మనం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈడీ గారి దగ్గరికి వచ్చి గత ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యుడైన మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ వాళ్ళ టీం స్కామ్లో ఉన్న వెన్నమనేని శ్రీనివాస్ అండ్ క్వారీ మైనింగ్ ప్రదీప్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఉండి ఇప్పుడు ఇక్కడున్న ముగ్గురు ఆడవాళ్ళం కాకుండా చాలామందిని ఇబ్బందులు పెడితే వాటినన్నిటిని కూడా వాళ్ళు మాకు చేసే ఇబ్బందులన్నీ కూడా ఎవిడెన్సెస్తో సహా ఈరోజు జాయింట్ డైరెక్టర్ గారికి మేము ఎవిడెన్స్లన్నీ చూపించడం జరిగింది. వారన్నీ కూడా చాలా వాటి మీద చాలా మంచిగా స్పందించారు. ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకుంటామని అన్నారు. అన్ని ఎవిడెన్సెస్ ఇచ్చాము, అన్నీ కూడా అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు. మరి తెలంగాణ రాకముందే ఉద్యమ కాలం నుంచే 2013 నుంచే మరి 2013 నుంచే జోగినపల్లి సంతోష్, ప్రదీప్ రెడ్డి, ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి మైనింగ్ క్వారీలు చేసుకుంటూ మరి పక్కకున్న నాలాంటి ల్యాండ్ ఓనర్స్ను ఇబ్బంది పెట్టుకుంటూ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టుకుంటూ అరాచకాలు సృష్టిస్తూ ఆ డబ్బులన్నింటినీ కూడా మళ్ళీ లిక్కర్ స్కాముల్లో పెట్టుకుంటూ మళ్ళీ ఆ లిక్కర్ స్కాముల్లో పెట్టుకుంటూ మళ్ళీ వచ్చిన లాభాలతోటి కూడా ఇగో గుద్వేళ్ళ భూదందాలు కూడా చేశారు. వీళ్ళు 2013 నుంచి ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగి ఇప్పుడు స్టిల్ వరకు కూడా ఇంకా వాళ్ళ అరాచకాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఇంకా కూడా భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నారు. వాట్సాప్ల్లో అడ్డమైన ఇబ్బందికరంగా ఆడపిల్లలను చెప్పలేని ఇబ్బందికరమైన మెసేజ్లు పెట్టుకుంటూ బయట కూడా మౌత్ టు మౌత్ మరి ఫ్యామిలీలో కానీ బంధువుల్లో కానీ కమ్యూనిటీలో కానీ ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి చేసుకుంటూ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్నైనా మా ప్రభుత్వం ఉన్నా కూడా మమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ చాలా ఇబ్బందులు చేసుకుంటూ ఇష్టారాజ్యంగా ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నట్టు ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ లీడర్లమే కానీ ప్రభుత్వం మాదే అన్నట్టు అడ్డగోలు అడ్డదిడ్డంగా మరి కూడా ఒక నుంచి ఎంఆర్ఓలను పోలీస్ ఆఫీసర్లను ప్రతి ఒక్కరిని కూడా మేనేజ్ చేసుకుంటూ ఫేక్ ఆధార్లు సృష్టించుకుంటూ మరి ఫోర్జరీలు చేసుకుంటూ లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్లో కూడా సోదరిని తీసేసి మరి లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్ తీసుకుంటూ క్వారీలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మరి జోగినిపల్లి సంతోష్ ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసరావు అండదండలతోటి మరి గత మార్చిలో 2025లో కూడా ఆయన జైలు కూడా వెళ్ళడం జరిగింది. ఇది ప్రూవ్ అయి జైలుకి వెళ్తే కూడా ఆ జైలుకు కూడా శ్రీనివాసరావు వెళ్ళి లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసరావు వెళ్ళి ప్రదీప్ రెడ్డిని సందర్శించడం జరిగింది. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ఆఫీసర్ దగ్గరికి డాక్యుమెంట్స్ కావాలని వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికెక్కడే మేనేజ్ చేయడం, ఎక్కడికక్కడ శ్రీనివాసరావు ఫోన్ చేస్తాడు. ఏ ఆఫీస్కి వెళ్ళని, మాసప్ ట్యాంక్ పిఎస్కి వెళ్ళని, ఎక్కడికి వెళ్ళినా కరీంనగర్కి వెళ్ళినా సుల్తానాబాద్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా వీళ్ళకి న్యాయం జరగట్లేదు. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆఫీసర్లను ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నదన్నట్టు ఆఫీసర్లను మభ్యపెట్టుకుంటూ వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఈ రకంగా దందాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ కూడా తొందరలోనే 2-3 రోజుల్లో మేము అన్ని డీటెయిల్గా ప్రెస్ మీట్ పెట్టి
టోటల్ తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి తెచ్చుకున్న తెలంగాణలో ఇది ఎందరి పాలైంది తెలంగాణ, ఎంతమంది లాభపడ్డారు, ఎన్ని వేల కోట్లు ఇప్పటికి కూడా స్కాములు వీళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్లకు మరి మా ప్రభుత్వం, మా సీఎం రేవంత్ అన్న గారు కూడా నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ అన్న మీకు చాలా దగ్గరగా తెలిసిన సుమిత్ర ఆంటీ కూడలే ఈ సుచరితారెడ్డి. ఏ సుమిత్ర ఆంటీనైతే మీరు గౌరవించే వాళ్ళో, అభిమానించే వాళ్ళో, ఆ సుమిత్ర ఆంటీ కూడలికే ఈరోజు అన్యాయం జరుగుతుంది. రేవంత్ అన్న మీరు అందరికీ అన్నలాగుంటారు అని మీరు మాట ఇచ్చిండ్రు. మరి మేము కూడా అదే రకంగా అనుకుంటున్నాం. మరి ఈరోజు అమెరికాలో ఉండి ఇక్కడికి వచ్చి తల్లిని రోడ్డు పాలు చేస్తే ఈరోజు ఎక్కడికి చెప్పుకోవాలో దిక్కు దివానా లేకుండా రోజు ప్రతి ఒక్క ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటే ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగకుంటే సాటర్డే రోజు మేము సిబిఐకి వెళ్ళినాము, ఏసీబీకి వెళ్ళినాము. ఇప్పుడు ఈడీకి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏసీబీకి వెళ్ళినా, సిబిఐకి వెళ్ళినా, ఇప్పుడు ఈడీకి వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు మంచిగా మా ప్రాబ్లమ్స్ ఏందని విన్నారు, అక్నాలెడ్జ్ ఇచ్చారు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామంటున్నారు. ఇంకా కూడా ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నాయి అని తెలియడానికి ఆఫీసర్లు, చాలా పెద్ద ఆఫీసర్లు కూడా మాకు సపోర్టింగ్గా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు, మరి ఇలాంటి చెత్త